జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అదేందో అన్నట్టు ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడని ఒకటి అంటారన్నమాట. ఈ న్యూస్ కొంచెం అటు ఇటుగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఆ సంబరం వేరు, ఈ న్యూస్లో ఉండే వీళ్ళ బాధ వేరు. సరే, ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే డైరెక్ట్గా పాయింట్కి వస్తా. మహాకుంభమేళాను ప్రయాగ్రాజులు అయితే నిర్వహిస్తున్నారు. అలహాబాద్ను దాని పూర్వనామైనటువంటి ప్రయాగ్రాజ్గా మారుస్తా యోగి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకునింది. ఇది చాలా అద్భుతమైన నిర్ణయం. ఇది గతంలో జరిగింది, మీకు తెలుసు, మీరు వినే ఉంటారు. నిజానికి ఈ ప్రయాగ్రాజ్ ప్రాంతం క్రీస్తు పుట్టక ముందు నుంచే ఉండాలి. అంటే ఇప్పుడుది కాదు, చాలా పురాతనమైన పట్టణం అనమాట. ఇప్పుడు మన చదువుకుంటే మన పాఠ్యాంశాల్లోనూ మన చదివిన వాటిలోనూ క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, శతారం అంటా ఉన్నారు. అసలు క్రీస్తు ఎప్పుడు పుట్టాడు? నిన్నగా మన పుట్టాడు. కానీ మన హైందవ సంస్కృతి, మన సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో కూడా ఎవరికి తెలియదు. అదేవిధంగానే ఈ ప్రయాగ్రాజ్ నగరము ఎప్పటి నుంచో ఉండాలి. అప్పట్లోనే ఈ ప్రయాగ్రాజు గొప్ప సాంస్కృతిక హిందూ సంస్కృతి సాంప్రదాయాల కేంద్రంగా వెలిసిల్తా ఉన్నది. సరే, తరువాత కాలంలో ఈ ముస్లిం దురాక్రమణదారులు వచ్చిన తర్వాత మన ప్రయాగ్రాజ్ పేరును అలహాబాద్ అని చెప్పి మార్చడం, ఇక్కడ హిందువులను బలవంతంగా మత మార్పిడి చేయడం వంటి పనులు ఇవన్నీ కూడా చేసినారు. ఓకేనా? సరే, మొదటి నుంచి ఈ ప్రయాగ్రాజ్కు వారణాసికి ఉన్నంత పేరు ఉంటా ఉన్నది. కారణం ఇక్కడ త్రివేణి సంగమం ఉండడమే. ఈ త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి నదుల కలయికనే మనం త్రివేణి సంగమం అని చెప్పి పిలుస్తాం. ఇక ఈ త్రివేణి సంగమం మన హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రాంతం. ఇక్కడే సరస్వతీదేవి కొలువై ఉంటుందని చెప్పేసి మన హిందువులు అయితే భావిస్తారు. అది నిజం కూడా. అందుకే ఈ ప్రయాగ్రాజ్ మొదటి నుంచి మంచి పేరు ప్రఖ్యాతులు అయితే కలిగిన ప్రాంతంగా ఉంటా వస్తుంది. ఓకేనా? సరే, ఇంకా ఈ నెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు, అంటే 45 రోజుల పాటు మహాకుంభమేళ అయితే జరగనున్నది. ఆ విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఇక్కడ మరో విశిష్టత ఏంటంటే, ఈ కుంభమేళ 144 సంవత్సరాలు వచ్చే అతి పెద్ద కుంభమేళాగా రికార్డులకు ఎక్కింది. దీంతో ఈ కుంభమేళాలో ఈసారి 40 కోట్ల మందికి పైగా భక్తులు దేశ విదేశాల నుంచి వస్తారని చెప్పేసి ఒక అంచనా అయితే ఉండాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ మహాకుంభమేళాలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మరొక వారం రోజుల్లో మన మహాకుంభమేళా ప్రారంభమవుతుంది అనగానే ఇప్పుడు ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి ముస్లింలు ఒక కొత్త నాటకానికి అయితే తెరదీశారు. అది ఏంది అంటే, ఈ మహాకుంభమేళా జరిగే ప్రాంతం మొత్తం కూడా ముస్లింలదేనని, ఈ ప్రాంతం మొత్తం కూడా ఒగ్బోర్డుకు సంబంధించిందేనని చెప్పేసి, అంతేకాకుండా ఈ మహాకుంభమేళా జరిగే ప్రాంతం మధ్యలో ఉన్నటువంటి భూమి పూర్తిగా ముస్లింల ఆస్తి అంట. ఈ ప్రయాగ్రాజ్ ముస్లింలు కొత్త నాటకానికి తెరలేపినారు. అర్థమవుతుందా? చూడండి, నేను వీళ్ళ ఊరికేనే కాదు అనేది. అంటే హిందువులు పండగలు చేసుకోకూడదు, హిందువులు సంతోషంగా ఉండకూడదు, హిందువులు ఈ ఏమి చేయకూడదు, వీళ్ళ కాలి కింద చెప్పులాగా బానిసలాగా పడి ఉండాలా, లేకపోతే మతం మారిపోయి ఇంక వాళ్ళతో పాటు మనం కలిసిపోవాలా. ఈ దేశాన్ని ఇంకొక దేశంలో కలగలిపి, ఏది ఆ పాకిస్తాన్తోనే ఇంకొక దేశంతో కలిపేసి, లేకపోతే ఈ దేశాన్ని కూడా ఇస్లామిక్ దేశంగా చేస్తే అప్పుడు ఇలా కళ్ళు చల్లబడతాయి. లేకపోతే ఇదేంది, కోట్లాది మంది ప్రజలు ఇంత సంతోషంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మహాకుంభమేళాను జరుపుకుంటా ఉంటే దాంట్లో కూడా పొలాలు పెట్టాలా, దాన్ని కూడా చెడగొట్టాలని చెప్పేసి ఈ విధంగా ప్రయత్నాలు చేస్తానంటే ఇంకేం మాట్లాడాలా? ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు ఒక పక్క, ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు ఒక పక్క, వీళ్ళందరూ ఏంటంటే ఈ కుంభమేళాను ఏ విధంగా కూడా మేము జరగనేము, అక్కడ వచ్చేసి మేము బ్లాస్టులు చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని బెదిరిస్తూనే ఉంటాం. అంటే హిందువులు సంతోషంగా ఉండడం ఇష్టం లేదా? మరి మీకు అంత నచ్చినప్పుడు మీకు ఏం పని? ఇప్పుడు నేను ఒకటే మాట గతంలో ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. మత ప్రాతిపదికన ఈ దేశం 2 ముక్కలైంది. ఒకటి పాకిస్తాను ఇస్లామిక్ దేశంగాను, భారతదేశం హిందూ దేశంగా. కానీ పోనీలేని ఉండిచ్చిన దానికి ఈరోజు హిందువులు కనీసం సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారు చాలా మంది. ఏం మాట్లాడాలా? ఎవరైతే పరమత సహనం అనే మాట, నాకు తెలిసి ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, నేను చెప్పలేను. కానీ అలాంటి వాళ్ళు, అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళందరినీ ముఖం బగలగొట్టాలి. అర్థమవుతుందా? లేకపోతే ఏంది? ఇప్పుడు రంజాన్ చేసుకుంటారు, క్రిస్మస్ చేసుకుంటారు, అన్ని పండుగలు చేసుకుంటారు. వాళ్ళ పండుగలు చేసుకునేటప్పుడు సంతోషంగా చేసుకుంటారు. మరి హిందూ పండుగలు చేసుకునేటప్పుడు ఏంది దరిద్రం అంతా కూడా? అంటే ఏం చేసుకుంటా ఉన్నా కూడా అడ్డపడమే, ఏం చేసుకుంటా ఉన్నా కూడా కాళ్ళు అడ్డపట్టడమే. మహాకుంభమేళా చేసుకుంటా ఉంటే ఇంత అంగరంగ వైభవంగా, ఇంత గొప్పగా చేసుకుంటా ఉంటే ఏడ మేము బ్లాస్టులు చేస్తామని చెప్పడము, లేకపోతే ఇది మాది ఒగ్బోర్డ్ ల్యాండ్ అని చెప్పడం. ఎవరినైంది ఇది ఒగ్బోర్డ్ ల్యాండ్? నీదేమన్నా ఉంటే పోయి ఆ బంగ్లాదేశ్లో ఉంటుంది, లేకపోతే పాకిస్తాన్లో ఉంటుంది, అడిగిపోండి మీరు కూడా. నేను ఇంకొక మాట చెప్తున్నా, పాకిస్తాన్కు జైలు కొట్టే సంకర్ జాతి సునకాలు ఏడంగా ఉన్నాయి. వీళ్ళు ఎంతకీ ఇక్కడ ఉండే వాళ్ళకి పుట్టినారో అక్కడి నుంచి దిగుమతి అయినారో నాకు అర్థం కాల. కనీసం నేను చాలా వీడియోలో చూస్తూ ఉంటా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ని ఏదైనా అంటే అమ్మ వీళ్ళకి ఏళ్ళని రోషాలు వచ్చేస్తాయి. ఎందుకు ఎవరికి పుట్టినారు మీరు? ఏడంటారు మీ నాయన గారా?
ఏండారంటాలే ఎండే కదా ఉండారా మరి ఆ దేశాలకు ఎందుకు వంతపడము ఏంది దరిద్రం ఏందంటాలే సిగ్గులే ఒకరవన్నా ఈ మాట చేయడానికి సరే వీళ్ళు చెప్పడం ఈ భూమి ముస్లింలు కాబట్టి ఈ భూమిని మొత్తాన్ని తిరిగి తమకు అప్పగించాలని చెప్పేసి అదేవిధంగా తమ మతపరమైన కార్యక్రమాలను అనుమతి ఇవ్వాలని చెప్పేసి యోగి ప్రభుత్వాన్ని వీళ్ళందరూ కలిసి డిమాండ్ చేశారు. దీన్ని ఏమనాలా మూర్ఖత్వం అనాలనా మతం అనాలనా మత ఛాందసత్వం అనాలనా మత ఛాందసవాదం అనాలనా ఏమనాలా దీన్ని రాడికలిజం అనాలా ఏమనాలా ఏం పేరు పెట్టాలి దీనికి ఇక ఈ విషయం పైన యోగి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. మహాకుంభమేళా జరిగే 3 రోజుల ముందు ఇలాంటి దిక్కుమాలిన ప్రకటనలు ఇవ్వడం పైన యోగి ఆదిత్యనాథ్ గారు చాలా ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం వస్తుంది. ఇక యోగి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. నాయన ఎవరు కూడా ఇప్పుడు హిందువులు అన్నోళ్ళు ఎలా ఉంటారో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. మత సామరస్యం పాటించడంలో పరమత సహనం పాటించడంలో హిందువులు మించోళ్ళు లేరు. కానీ వాళ్ళని గిల్లి గిచ్చి వాళ్ళకైనా రెచ్చగొడితే మోరికే మోసం వస్తుంది. నేను ముందే చెప్తున్నా. చూశారు కదా మొన్న విజయవాడలో హైందవ శంకరామ సభ పెడితే స్వచ్ఛంగా 5 లక్షల మంది పైన వచ్చారు ఆ మీటింగ్కి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి హిందువుల్లో ఎలాంటి ఫైర్ ఉండదో. మీరు కన్నా ఇదే విధంగా చేశారనుకో అది ఎవరు నష్టపోతారో మీరే అర్థం చేసుకోండి. దానివల్ల ఇప్పుడు వీళ్ళ మీదనే డిపెండ్ అయ్యి వ్యాపారాలు చేసుకుంటారు, అన్ని దర్జాగానే బతుకుతారు. కానీ మీరు ఈ మాదిరిగా చేశారనుకో అయిపోయి మీకు అర్థం అంతే. నేను ఇంతకు మించి ఏం చెప్పాలో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు దాకా పరమత సహనం పాటించేవాళ్ళే తర్వాత మీరు చేసే వాటికి కౌంటర్ ఇవ్వడం మొదలు పెడితే ఇంకా మీ పరిస్థితి ఇంకేమిలే ఊబిలో దూకినట్టే మీరు పోయి మళ్ళీ మిమ్మల్ని కాపాడే దిక్కు కూడా ఉండదు. అది నేను చెప్పదలిచింది. అయితే మిత్రులారా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. నేను ఒక మాట చెప్తున్నా, ఎవరిని కించపరచడానికి నేను మాట్లాడాల. కుంభమేళా జరుపుకోవడం, శోభయాత్రలు జరుపుకోవడం, మా పండుగలు మేము జరుపుకోవడం ఈ దేశంలో మెజారిటీ ప్రజలుగా హిందువులుగా అది మా హక్కు. మా హక్కును కాదనే హక్కు ఏ ఒక్కడికి కూడా లేదు. చెప్తున్నా, మా హక్కు కోసం మేము మాట్లాడతాం, మేము గొంతెత్తాం, మేము పోట్లాడతాం, మేము పోరాడతాం. అర్థమవుతుందా? దాన్ని కాదనే హక్కు ఎవరికి కూడా లేదు ప్రపంచంలో. అలా ఎవడైనా ఉంటే ఈ దేశంలో ఉండడం ఇష్టం లేకపోతే దొబ్బెండి మీకు నచ్చిన దేశానికి. 2 సంవత్సరాల సూటిగా చెప్తున్నా, స్ట్రైట్గా అంతే. దాంట్లో ఏం మొహమాటం లేదు. సరే ఈ వీడియో పైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ ఛానల్లో వస్తున్నటువంటి న్యూస్ నచ్చితే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.